అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ అట్లీతో చేయబోతున్న ప్రాజెక్ట్ గురించి ఒక సెన్సేషనల్ వీడియో విడుదల చేయగా అది సోషల్ మీడియాలో ఏ రేంజ్లో వైరల్ అయిందో మనమంతా చూసాం. అసలు అది మన తెలుగు సినిమా అయినా ఏమి తీయబోతున్నారు అనే ఫీలింగ్ రప్పించారు. కేవలం ప్రకటన వీడియోని ఈ రేంజ్లో ఉందంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇన్ని రోజులు కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తూ కమర్షియల్ సినిమాతోని ఆల్ టైమ్ ఇండియన్ ఇండస్ట్రీ హిట్ని కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు మొట్టమొదటిసారి జానర్ని మార్చి సినిమా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ జానర్లో తెరకెక్కబోయే సినిమాలో అల్లు అర్జున్ డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారు అనే టాక్ ఉంది. ఇదంతా పక్కన పెడితే ఆ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అదేంటంటే ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ 165 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నారట. అదేవిధంగా డైరెక్టర్ అట్లీ దాదాపు 125 కోట్లు తీసుకుంటున్నారు. కేవలం వీళ్ళిద్దరి రెమ్యూనరేషనే 290 కోట్ల రూపాయలు ఉంది. ఇక సినిమా బడ్జెట్ మొత్తం కలిపి దాదాపు 800 కోట్ల రూపాయలు పైగానే అవుతోందని అంటున్నారు. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా కూడా ఇదే రేంజ్ బడ్జెట్ 1000 కోట్ల రూపాయల మార్కును అందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ అట్లీ మూవీకి కూడా ముందుగా అనుకున్న బడ్జెట్ 800 కోట్లు. అది భవిష్యత్తులో ఇంకా పెరగొచ్చు కూడా. అట్లీ ఇప్పటి వరకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయలేదు. తమిళ సూపర్ స్టార్ విజయ్తో 3 సినిమాలు చేశాడు. అదేవిధంగా షారుఖ్ ఖాన్తో ఒక సినిమా. అన్నీ కమర్షియల్ సినిమాలే. వేటికి కూడా భారీ బడ్జెట్ అవసరం లేకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా 800 కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమా చేస్తున్నాడు. మరి ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాని అట్లీ సమర్థవంతంగా తీయగలడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అసలు అట్లీ ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నాడంటే ఇప్పటికీ నమ్మని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇది అట్లీ డ్రీమ్ ప్రాజెక్ట్ అట. ముందుగా సల్మాన్ ఖాన్తో చేయాలనే అనుకున్నారు. కానీ ఆయన అంత బడ్జెట్ పెట్టలేమని, కేవలం నార్త్ ఇండియాకి మాత్రమే ఆయన పరిమితమని, సౌత్ మార్కెట్స్లో పెద్దగా ఉండదని, అదే అల్లు అర్జున్తో చేస్తే సౌత్తో పాటు నార్త్ ఇండియా కూడా కవర్ అవుతుందని బలంగా నమ్మి సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అల్లు అర్జున్తో చేయాలని ఫిక్స్ అయిందట.